నాగవల్లి అయితే ఇంకా దేవ దగ్గరకు వచ్చి, బావా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, మహికి అమ్మలేని లోటు తీరిపోతుంది కదా అని చెప్పానంటే, ఇంకా దేవ అయితే నేను పార్వతీ స్థానాన్ని ఎవరికి ఇవ్వలేను నాగవల్లి, నాకు తనే ముఖ్యము, అంతగా ప్రేమించాను మీ అక్కని అని చెప్పనంటూ ఉంటే, ఇంకా పార్వతి మీద చూపించే ప్రేమని దేవ నిజంగా బావ ఎంత మంచివాడు చూడు, మా అక్క చనిపోయినా కానీ ఇంకా మా అక్కనే తలుచుకొని పెళ్ళి కూడా వద్దనుకుంటున్నాడు అని చెప్పని అనుకుంటుంది. ఈ లోపల ఇంకా నేను చేసుకోలేనని చెప్పానంటే, ఇంకా మహి అయితే వచ్చి, డాడీ నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పని అంటాడు. ఏంటి చెప్పు అంటే, నాకు ముందు ప్రామిస్ చేస్తే నేను అడుగుతాను డాడీ అంటే, సరే ప్రామిస్ నీకంటే నాకు అమ్మ కావాలి డాడీ అని చెప్పని అడుగుతాడు. ఇంకా అంటే చనిపోయిన అమ్మ కాదు, నాకు ఈ అమ్మ కావాలి, ఈ అమ్మని నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు అమ్మ అవుతుంది కదా అని అనగానే, ఇంకా మహి అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నాగవల్లి దేవా చేతులతో పట్టుకొని ఇద్దరు చేతులైతే ఒకరి చెయ్యి ఒకరికి కలిపి చేస్తాడు. ఇంకా నాగవల్లి అయితే మహి విషయంలో చూడు తనకి అమ్మ కావాలని చెప్పని నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు నా కొడుకు అని చెప్పని ఇంకా మహి మీదైతే కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూసావా బావా, మా అక్కే మహి రూపంలో ఈ విధంగా చెప్పింది అనుకో, నిన్ను నన్ను కలపడానికి అని చెప్పని అనేటప్పటికీ ఇంక ఈ లోపల ప్రమీల కూడా అయితే వస్తుంది. అవును బామ్మర్ది గారు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పంటే, ఇంకా మహి వచ్చి చేతులు అలా కలిపిన తర్వాత, సరే నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నానని చెప్పని ఇంకా దేవా కూడా అయితే అలాగే అంటాడు. అప్పుడు ఇంక ప్రమిళ అయితే, మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు బామ్మర్ది గారు, అందుకే నేను పంతులు గారిని కూడా రమ్మని చెప్పాను అని చెప్పని అంటాడు. ఇంకా దేవా అయితే ఒక పక్క నాగవల్లిని చేసుకుంటే ఈ పార్వతి సమస్య నుంచి నేను బయటపడచ్చు అని చెప్పని అనుకుంటున్నాను, ఎలాగో మహియే వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేశాడు అని చెప్పనని కొంచెం సంతోషపడతాడు.